Okay, ninth class. I'm going to explain you the meanings in the glossary of your textbook. Full-blooded is an adjective. Ad is in the bracket means it is an adjective. It means very strong. Chala balanga undi అని అర్థం. Second word, meager. M-E-A-G-R-E. M-E-A-G-R-E. Meager. Again, it's adjective. It means small in quantity. తక్కువగా ఉండడం. Next meaning, solitary. It is not solitary. You have to read it solitary. S-O-L-I-T-A-R-Y. Solitary. It's again adjective. It means single. ఒంటరిగా ఉండడం, ఒక్కటే ఉండడం. VEST, West, is a noun. In the bracket, its part of speech is given. N means noun. It means a garment, means a dress, a piece of cloth worn under a shirt. worn అంటే ధరించడం అని అర్థం. షర్ట్ లోపల వేసుకునే దుస్తులు అని అర్థం. గార్మెంట్స్. ఏ పీస్ ఆఫ్ అండర్వేర్. లో దుస్తులు అంటాం కదా మనం, అవి. నెక్స్ట్ మీనింగ్, గ్యాబుల్. GABLE, గ్యాబుల్. ఇట్స్ నౌన్ అగైన్. upper part of a wall below a sloping roof. upper part of a wall, వాల్కి పైన, రూఫ్కి కింద, ఆ రెండింటికి మధ్యలో వచ్చే ఆ దొంగల్ని, పెద్ద పెద్ద వుడ్ సపోర్టింగ్స్ని, వుడ్ లాగ్స్ని గ్యాబుల్స్ అని అంటారు. ఐ షోడ్ యూ ఇన్ ద పిక్చర్. పార్టింగ్. PARTING. parting. Here it is noun, used as noun. A line on a person's head where the hair is divided with a comb. దువ్వెంతో మనం పాపిడి దువ్వుకుంటాం కదా, హెడ్ని, హెయిర్ని సపరేట్ చేస్తాం కదా, ఆ పాపిడిని పార్టింగ్ అని అంటారు. PARTING. పార్టింగ్. నెక్స్ట్ వర్డ్, pace. PACE, pace is a verb which means to walk up and down many times. తొందరగా, ఫాస్ట్గా పైకి కిందికి, పైకి కిందికి, లేదా అటు ఇటు తిరగడాన్ని పేస్ అని అంటారు. నాట్ ఏ నార్మల్ వాక్. మామూలుగా నడవడం కాదు, స్పీడ్గా నడవడం, కొంచెం ఫాస్ట్గా నడవడం, దాన్ని పేస్ అని అంటారు. థర్డ్. THUD, థర్డ్. THUD, థర్డ్ ఈజ్ ఎ నౌన్. హియర్ మీన్స్ ఈ లెసన్. ఇక్కడ యూజ్ చేసిన సందర్భం ఏంటంటే, ఏ డల్ సౌండ్ మేడ్ వెన్ ఏ హెవీ ఆబ్జెక్ట్ ఫాల్స్. పైనుంచి ఏదన్నా ఒక రబ్బర్ ట్యూబ్ లాంటిది కింద పడితే మనకి ధబ్ మన సౌండ్ వినిపిస్తుంది కదా, అటువంటి ఒక డల్ సౌండ్. మన తెలుగులో ధబ్ అని సౌండ్ వినిపించింది అంటాం, ఇంగ్లీష్లో వాళ్ళు థర్డ్, THUD అని అంటారు. నెక్స్ట్ మీనింగ్, రిగిల్డ్. WRIGGLED. వ్రిగిల్డ్ కాదు, వ్రా అనకూడదు. W సైలెంట్. W ఈజ్ సైలెంట్. రిగిల్డ్. WRIGGLED. రిగిల్డ్. మూవ్డ్ బై ట్విస్టింగ్ అండ్ టర్నింగ్. మెలికలు తిరగడాన్ని. ట్విస్టింగ్ అంటే మెలికలు తిరిగిపోవడం. పాము చూడండి, పైనుంచి కిందకి పడేటప్పుడు మెలికలు తిరుగుతూ కింద పడుతుంది కదా, దాన్ని రిగిల్డ్ అని అంటారు. రిగిల్. మెలికలు తిరుగుతూ, మెలికలు అవుతూ కింద పడ్డం. నెక్స్ట్ వర్డ్, స్లిదర్డ్. SLITHERED. స్లిదర్డ్. మూవ్డ్, జారడం నెమ్మదిగా. గ్లైడెడ్. GLIDED. గ్లైడ్ అంటే తెలుసు కదా, గాలి ఎగరడాన్ని గ్లైడింగ్ అని అంటారు. ఓకే, అలా నెమ్మదిగా గాల్లోంచి జారుతూ రావడాన్ని స్లిదర్ అని అంటారు. జారడాన్ని స్లిదరింగ్ అని అంటారు. నెక్స్ట్ మీనింగ్ చాలా ఇంపార్టెంట్ అది. ఎట్ క్లోజర్ క్వార్టర్స్. ఎట్ క్లోజర్ క్వార్టర్స్. ఇట్స్ ఏ ఫ్రేజ్. PHR means phrase. A phrase consists of more than one word. చూడండి, అక్కడ 3 words ఉన్నాయి. ఎట్, 1 word. Closer, another word. Quarters, another word. There are 3 words. Hence, it is a phrase.
More than one word is a phrase. Now its meaning. From a short distance away, చాలా దగ్గర దూరం నుంచి అని అర్థం, అంటే చాలా దగ్గర నుంచి అని అర్థం. ఫ్రమ్ ఏ వెరీ షార్ట్ డిస్టెన్స్ అని అర్థం. నెక్స్ట్ హుడ్, హెచ్ఓడి హుడ్ ఈజ్ అ నౌన్ అగైన్. సింపుల్గా మనకు తెలుగులో దాని అర్థం ఏంటంటే పడగ. పాము పడగ విప్పుతుంది కదమ్మా, ఆ పడగని హుడ్ అని అంటాం. ఇంగ్లీష్లో మీనింగ్ కొంచెం లెంగ్దీగా ఉంటుంది. అన్ ఎక్స్పాండెడ్ పార్ట్ ఆఫ్ ఏ స్నేక్స్ హెడ్. తలని విప్పినప్పుడే కదా హుడ్ అవుతుంది, అది పడగ అవుతుంది కదా, దాని మీనింగ్ అలా ఉంటుంది. నెక్స్ట్ వన్ మాల్టన్, MOLTEN మాల్టన్. మాల్టన్ అని చదవకూడదు, మాల్టన్ అని చదవాలి. యాడ్జెక్టివ్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ హీటెడ్ టు ఏ వెరీ హై టెంపరేచర్. చూడండి, ఒక ఐరన్ రాడ్ని తీసుకుని చాలా హై టెంపరేచర్లో వేడి చేస్తే ఎర్రగా అయిపోతుంది కదా, ఆ రెడ్ కలర్ వచ్చే వరకు హీట్ చేయడాన్ని మాల్టన్ అని అంటారు. MOLTEN మాల్టన్. నెక్స్ట్ lurk. In the bracket ed is given, that is V2 form. Lurk is V1 form, lurked is V2 form. It's a verb. Be about, lie in wait. దగ్గరగా ఉండడం, అటు ఇటు దగ్గరగా కదులుతూ ఉండడం, దేనికోసమైనా వెయిట్ చేస్తూ ఉండడం. దగ్గరగా దేనికోసమైనా వెయిట్ చేస్తూ ఉండడాన్ని లర్క్డ్ అని అంటారు. లర్క్. నెక్స్ట్ మీనింగ్ మస్కారా, MASCARA. మస్కారా, అఫ్ కోర్స్ మెనీ ఆఫ్ యూ మైట్ హ్యావ్ నోన్ దిస్. కాటుక పెట్టుకుంటారు కదా గర్ల్స్ అండ్ లేడీస్. మస్కారా, ఇట్స్ ఏ నౌన్. A substance put on eyelashes to make them look dark and thick. డార్క్గా కనిపించుకోవడం కోసం ఐ ల్యాషెస్ పైన పెట్టుకున్న ఒక సబ్స్టాన్స్, సో బ్లాక్ కలర్ సబ్స్టాన్స్, దాన్ని మస్కారా అని అంటారు. నెక్స్ట్ వర్మిలిన్, VERMILION. వర్మిలిన్ అని చదవాలి. VERMILION. వర్మిలిన్ అని చదవాలి. బొట్టు, నుదుటిని బొట్టు పెట్టుకుంటాం కదా, లేడీస్ పెట్టుకుంటారు కదా, అది రెడ్ కలర్, బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది, బ్రైట్ రెడ్ ఇన్ కలర్లో ఉంటుంది కదా, దాన్ని వర్మిలియన్ అని అంటారు. కుంకుమని వర్మిలియన్. నెక్స్ట్ I was no image cut in granite. GRANITE. గ్రానైట్ అని చదవకూడదు, గ్రానైట్ అని చదవాలి. విచ్ మీన్స్ the doctor no longer stood there like a statue. As soon as the snake unwound, ఆ స్నేక్ వాడి చేతి నుంచి విడిపించుకోగానే, he became very active. He didn't stand there like a statue. నేను ఇంక రాయిలా అక్కడ నించుని లేను అని దాని అర్థం. I was no image cut in granite. అంటే రాయితో చేసిన ఒక ఇమేజ్లా లేను నేను, ఒక బొమ్మలా లేను నేను. అప్పటి వరకు బొమ్మలా అటు ఇటు కదలకుండా కూర్చుని ఉన్నాడు కదా అక్కడ. ఎప్పుడైతే స్నేక్ అన్వైండ్ అయిందో, తనను వదిలేసిందో, ఇమీడియట్లీ హీ బికేమ్ వెరీ యాక్టివ్ అని చెప్తున్నాడు. నేను ఇంక రాయిలా అక్కడ ఒక రాతి బొమ్మలా కూర్చుని లేని నేను. ఐ వాజ్ నో ఇమేజ్ కట్ ఇన్ గ్రానైట్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ మీనింగ్ ఏ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఏ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. యూ షుడెంట్ టేక్ ద మీనింగ్ ఆఫ్ ఈచ్ వర్డ్. మ్యాన్ అంటే మీనింగ్, ఫ్లెష్ అంటే మీనింగ్, బ్లడ్ అంటే మీనింగ్, అలా విడివిడిగా తీసుకోకూడదు. వన్స్ అగైన్ ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్షన్ ఇన్ ఇంగ్లీష్ విచ్ మీన్స్ ఎ నార్మల్ మ్యాన్, ఎన్ యాక్టివ్ మ్యాన్. మామూలు మనిషి, సాధారణమైన మనిషిగా మారిపోయాడు. దట్ మీన్స్ ద డాక్టర్ బికేమ్ నార్మల్. అప్పటిదాకా ఒక రాయిలా కూర్చుని ఉన్నాడు, ఒక రాయితో చేసిన బొమ్మల, ఒక రాతి బొమ్మల అటు ఇటు కదలకుండా కూర్చుని ఉన్నాడు కదా. ఆల్ ఆఫ్ ఎ సడన్లీ ఐ బికేమ్ ఏ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్. ఐ బికేమ్ ఎ నార్మల్ మ్యాన్. మామూలు మనిషిలా అయిపోయాను. మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటే మీనింగ్ ఇది. నెక్స్ట్ మీనింగ్ రీడీ. REEDY, రీడీ. వన్స్ అగైన్ ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్, నాట్ ప్లెజెంట్. అంత అందంగా లేని, అంత చక్కగా లేని, అంత బాగా లేని అని అర్థం. యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ దీస్ మీనింగ్స్. నెక్స్ట్ స్ప్రింటర్, SPRINTER. స్ప్రింటర్, SPRINTER.
TER, sprinter, the fastest runner. చాలా స్పీడ్గా పరిగెట్టుకునే వాళ్ళని స్ప్రింటర్స్ అని అంటారు. వీ హ్యావ్ స్ప్రింట్ ఈవెంట్స్ ఉంటాయి కదా మనకి, రన్నింగ్ రేస్లో స్ప్రింట్ ఈవెంట్ అంటారు, ఫాస్ట్గా పరిగెత్తడం. నెక్స్ట్ వన్, టేకెన్ విత్. Again, it's phrasal verb. I told you already it has got two words, so it's a phrase. It is a verb, hence it is a phrasal verb. PHR means phrase, V means verb, phrasal verb, which means attracted by. ఆకర్షింపబడ్డాన్ని టేకెన్ విత్ అని అంటారు. These are your textbook meanings. You have to refer to the additional meanings that are given in your study material. Okay, 9th class. This is second Roman of your Unit 1 Reading A. Here is a list of sentences from the story. Tick the sentences that tell you that the doctor was afraid of the snakes. In the given box, there are a few statements are given, and in the given statements, a few statements tell us that the doctor was afraid. You have to put the tick mark right in front of them, and it is in the page. It is on the page number 8. Page number 8 of your textbook, Textual Grammar. See, I'll tell you the meaning of these sentences. You have to put the tick mark. First statement. See, serial number, sentence, boxes for ticking. If you think that first statement tells that the doctor is afraid, you have to put the tick mark here in the boxes for ticking. I'm telling you the meaning. You have to do it on your own. First statement meaning. I didn't tremble. Tremble ante move avadam. I didn't cry out. Then aravaledu. What did these two statements tell? Whether doctor was afraid or not. ఈ రెండు స్టేట్మెంట్స్ చదివితే మీకు ఏమర్థమైంది? డాక్టర్ భయపడ్డాడనా భయపడలేదనా? భయపడ్డాడు అనుకుంటే యూ హ్యావ్ టు పుట్ ఎ టిక్ మార్క్ ఇన్ ద బాక్స్ హియర్. ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టాలి. ఇఫ్ యూ డోంట్ థింక్ దట్ హీ వాజ్ అఫ్రైడ్, యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీథింగ్. లీవ్ ద బాక్స్ అవే. డాక్టర్ భయపడలేదు అని మీరు అనుకుంటే ఆ బాక్స్ అలా ఖాళీగా వదిలేయండి. డాక్టర్ భయపడ్డాడు అని మీరు అనుకుంటే దానికి ఎదురుగా టిక్ పెట్టాలి. మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ట్రెంబుల్ అంటే వణకడం, షేక్ అవ్వడం. ఐ డిడెంట్ ట్రెంబుల్, ఐ డిడెంట్ క్రై అవుట్. నేను వణకలేదు, కదలలేదు, ఏడవలేదు. సెకండ్ స్టేట్మెంట్. ఐ సాట్ దేర్ హోల్డింగ్ మై బ్రెత్. ఊపిరి బిగబెట్టి అలానే కూర్చుని ఉన్నాను. వాట్ డస్ దిస్ స్టేట్మెంట్ టెల్ యూ? ద డాక్టర్ వాజ్ అఫ్రైడ్ ఆర్ నాట్? ఐ ఫర్గాట్ మై డేంజర్ అండ్ స్మైల్ ఫీబ్లీ ఎట్ మై సెల్ఫ్. నేనున్న డేంజర్ని కూడా మర్చిపోయి స్మైల్ ఫీబ్లీ అంటే వీక్గా అని నవ్వుకోవడం. ఒకసారి నా మీద నాకే జాలేసి నవ్వుకున్నాను నేను. ఇట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. హోల్డింగ్ మై బ్రెత్, ఐ గాట్ అప్ ఫ్రమ్ ద చైర్. ఊపిరి బిగబెట్టి అలానే ఉంచి ఐ గాట్ అప్ ఫ్రమ్ ద చైర్. ఐ లెఫ్ట్ ఇన్ టు ద యార్డ్. లెఫ్ట్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. దూకుతూ వెళ్ళడం, గంతుతూ వెళ్ళడం, చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం. అండ్ ర్యాన్ ఫర్ ఆల్ ఐ వాజ్ వర్త్, యాజ్ ఎనర్జెటిక్ యాజ్ ఐ కుడ్, యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ కుడ్. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా, ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను నేను. వాట్ డస్ దిస్ స్టేట్మెంట్ టెల్ యూ? ద డాక్టర్ వాజ్ అఫ్రైడ్ ఆర్ నాట్? ఐ డోంట్ క్లెయిమ్ దట్ ఇట్ వాజ్ ద ఫస్ట్ స్నేక్ దట్ హ్యాడ్ ఎవర్ లుక్డ్ ఇన్ టు ఎ మిర్రర్. అద్దంలోకి చూసుకుని తనను తాను చూసుకుని ఆనందపడిపోయాను, ఇదే స్నేక్ ఫస్ట్ది, నేను ఇంకెంతకుముందు ఎప్పుడూ చూడలేదు అని నేనైతే చెప్పట్లేదు అని చెప్తున్నాడు. సో యు ఆర్ గివెన్ సమ్ 6 స్టేట్మెంట్స్. వాట్ ఎవర్ యూ ఫీల్, ఇట్ షుడ్ బి యువర్ ఐడియా, నాట్ ఎనీబడీస్ ఐడియా. You don't ask me again because I don't tell you. Whatever you feel about the statements. If you feel that according to the statement the doctor felt fear, you have to put the tick mark. If you don't think so, just leave that box away. Leave it empty. ఖాళీగా వదిలేయండి, ఇంట్లో పెట్టక్కర్లేదు. Got it? It is a textual exercise. You have to do it on your own. This is vocabulary of your Unit 1, Reading A. It's in the same page, page number 8. You have to take the correct meaning of the words underlined below. The house was not electrified. Electrified is the underlined word. That is not given here. The house was not electrified. Electrified is the underlined word. You have to find the meaning here.
you write its option, whether it is A or B or C. You don't need to write the sentence, write its option. Second one, the earnings were meager. MEAGRE is the word. MEAGRE is the word, meager. What is the meaning of meager? Very high, very small, nil. Third one, I also possessed, POSSESSED. Possessed is the word. Underlined word is possessed. Sorry, it's not possessed, solitary, SOLITARY. SOLITARY, solitary. Solitary is the underlined word. What does it mean? Single, unique, expensive. Expensive means very costly. Unique means one of its kind. అటువంటిది ఇంకొకటి లేదు అని అర్థం. Single means only one. Possessed, POSSESSED. Possessed అంటే have, ఉంది అని అర్థం. Fourth one, I made another earth-shaking decision. Underlined word is earth-shaking. EARTH, earth, SHAKING, shaking. Earth-shaking is the word. Valuable, dangerous, important. Which one is the suitable meaning of earth-shaking? Fifth one, the room was surrounded by darkness. Surrounded is the word. Underlined word. SURROUNDED. Surrounded by is the word. Underlined word. What is the meaning of surrounded by? Full of, covered, encircled. Encircled అంటే చుట్టుముట్టడం, చుట్టూ అని అర్థం. Sixth one, the thief had removed most of my things. Removed is the word. REMOVED. Removed is the word. What is the meaning of removed? Damaged, destroyed or stolen. You have to find its meanings. Right options. That means what is the option? Either A or B or C. Have to complete this work on your own.